హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు భారతీ స్టడీ సర్కిల్. నేను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిని మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పైన చాలా అపారమైన అవగాహన కలిగిన వ్యక్తిని. ఈరోజు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ మళ్ళీ లైమ్ లైట్లో ఉంది. ఎందుకు ఉండింది? ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు, ఏ ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారో ఈ వీడియోలో మనం చర్చించబోతున్నాం. రైట్, వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ 2 రెండవ దశ ప్రారంభమైంది. ఎక్కడ ప్రారంభమైంది అంటే మొదటి దశలో ఉన్న ఉత్తర భారతదేశ గ్రామాలు, నార్థన్ బార్డర్ స్టేట్స్, ఇండియాలో నార్థన్ బార్డర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కాకుండా అంటే ఉత్తర భారతదేశ గ్రామాలలో వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ 1 ఆల్రెడీ ప్రారంభమైంది. అయితే ఇప్పుడు ఎక్కడైతే నార్థన్ బార్డర్ స్టేట్స్ అయినా 17 రాష్ట్రాలు మరియు యూటీల్లో అస్సాం, గుజరాత్ మరియు మేఘాలయ, మణిపూర్ లాంటి సుమారు 17 రాష్ట్రాలు మరియు యూటీలలో సరిహద్దు గ్రామాల వెంబటి, భారతదేశం యొక్క సరిహద్దు గ్రామాల వెంబటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏం చేస్తారు? వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాంలో ఏం చేస్తారంటే సరిహద్దు ప్రాంత గ్రామాలలో ముఖ్యంగా చైనా మరియు బర్మా మరియు బంగ్లాదేశ్ వంటి సరిహద్దు ప్రాంత గ్రామాలలో ఏం చేస్తారంటే ఆ గ్రామాల యొక్క అభివృద్ధిని ఏ విధంగా చేస్తారు అంటే మౌలిక సదుపాయాల కల్పన చేస్తారు. మొదటగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏ విధంగా చేస్తారు? ఒకటి, ఫిజికల్ కనెక్టివిటీ చేస్తారు. ఫిజికల్ కనెక్టివిటీ అంటే ఏంటి? ఫిజికల్ కనెక్టివిటీ అంటే రోడ్స్, అంటే ఇతర ప్రాంతాలతోటి అనుసంధానము, రోడ్ కానీ రైల్వే కానీ ఇటువంటి కార్యక్రమాలు ఫిజికల్ కనెక్టివిటీ చేస్తారు. మరియు డిజిటల్ కనెక్టివిటీ చేస్తారు. డిజిటల్ కనెక్టివిటీ అంటే టెలికాం, బ్రాడ్బ్యాండ్, ఇంటర్నెట్ వంటివి చేస్తారు. డిజిటల్ కనెక్టివిటీ. ఇంకేం చేస్తారు? డిజిటల్ కనెక్టివిటీతో పాటు ఈ గ్రామాలలో జీవనోపాధి, లైవ్లీహుడ్ కార్యక్రమాలను కూడా చేకూర్చడం జరుగుతుంది. జీవనోపాధి కార్యక్రమాలంటే SHGల ద్వారా క్రెడిట్ డిస్బర్స్మెంట్ కానీ వాళ్ళ ద్వారా ఆర్థిక కార్యకలాపాలు చేయడం కానీ చేస్తారు. ఇంకేం చేస్తారు? స్మార్ట్ విలేజ్ ప్రోగ్రామ్స్ కానీ మరియు ఆ విలేజెస్లో ఉన్న పాఠశాలలు, ఆ గ్రామాల్లో ఉన్న పాఠశాలలో స్మార్ట్ క్లాస్ రూమ్స్ వంటి పథకాలను కూడా ఈ గ్రామాల్లో తీసుకురావడం జరుగుతుంది. ఇంకేం జరుగుతుంది? క్రాస్ బార్డర్ ట్రేడింగ్ అంటే ఇల్లీగల్ ట్రేడింగ్ జరుగుతుంది క్రాస్ బార్డర్లో. అంటే సరిహద్దు అవతలి వైపు నుంచి ఇవతలి వైపు, ముఖ్యంగా బంగ్లాదేశ్, మయన్మార్ వంటి ప్రాంతాలలో మనకు ఈ డ్రగ్ ట్రాఫికింగ్ లాంటివి కానీ మరియు ఇల్లీగల్ ట్రేడ్ లాంటివి కానీ జరగకుండా ఇటువంటి ఈ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అనేది చాలా ఉపయుక్తకరంగా ఉంటుంది. ఇంకేం చేస్తారు ఈ కార్యక్రమంలో అంటే ఈ గ్రామాలలోని ముఖ్యంగా యువకులను స్కిల్స్ నేర్పిస్తారు. నైపుణ్యతలు నేర్పించి యువకులకు జీవనోపాధి అవకాశం కూడా కల్పిస్తారు. ఇంకేం చేస్తారు వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాంలో? ఈ వైబ్రెంట్ విలేజెస్, ఈ సరిహద్దు గ్రామాలన్నీ కూడా ఏ విధంగా ఉంటాయంటే చాలా కల్చరల్ గా రిచువల్ చాలా రిచ్ ఉంటాయి. కల్చరల్ గా చాలా రిచ్ విలేజెస్ అనమాట. రిచ్ విలేజెస్ ఎస్పెషల్ గా నార్త్ ఈస్ట్ కానీ ఇటు గుజరాత్ లాంటి విలేజెస్ కూడా కల్చరల్ గా చాలా రిచ్ విలేజెస్ అనమాట. ఇటువంటి వాటిల్లో కల్చరల్స్ ముఖ్యంగా లోకల్ ఫెయిర్స్ అనమాట. లోకల్ ఉత్సవాలను మరియు జాతరలను ప్రోత్సహిస్తారు. తద్వారా ఈ గ్రామాల్లో పర్యాటక రంగం, టూరిజం కూడా డెవలప్ అవుతుంది. ఈ విధంగా సరిహద్దు భారతదేశాన్ని బలోపేతం చేయడం ద్వారా విదేశీ యొక్క శక్తులను మరియు అంటే జాతీయ భద్రత పరంగా మరియు జాతీయ సమగ్రత పరంగా నేషనల్ సెక్యూరిటీతో పాటు నేషనల్ ఇంటిగ్రిటీని కూడా ఈ కార్యక్రమం ద్వారా పెంపొందించవచ్చును. ఇంకేం చేయవచ్చు అంటే వికసిత్ భారత్ యొక్క సేఫ్ ఇండియా, వైబ్రెంట్ ఇండియా వంటి లక్ష్యాన్ని కూడా ఈ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ ద్వారా మనము సాధించవచ్చు. ఇలాంటి కరెంట్ టాపిక్స్ ని కానీ కరెంట్ ఇష్యూస్ ని కానీ మీరు ఫాలో కావాలనుకుంటే భారతీ స్టడీ సర్కిల్ వారి యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు భారతీ స్టడీ సర్కిల్ వారి మెంటర్షిప్ కార్యక్రమంలో జాయిన్ కావాల్సిందిగా కోరుతా ఉన్నాను.